ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మరొక నూతన వారములోనికి మేము ప్రవేశించుటకు మీరిచ్చినటువంటి ఇంత చక్కని తరుణమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటిని మీ మహిమార్థమై నడిపిస్తూ మరిన్ని సంగతులు మేము మాట్లాడుకున్నట్టుకు ఆశతో మీ సన్నిధిలో ఉండగా విలువైన మీ మాటల చేత మా హృదయాలను నింపి మమ్మల్ని ఇంకా బలపరచమని మీ సన్నిధిలో మా అయోగ్యతను, మా యొక్క అజ్ఞానమును, మా యొక్క అవివేకమును, మా యొక్క అసమర్థతను ఒప్పుకొనుచు బలపరచమని వేడుకొనొచ్చు. స్వబుద్ధిని ఆధారం చేసుకొని మేమే ఆలోచనలు చేయక మీ వాక్యమును మాత్రమే ముందుంచుకొని మీ మాటలపై మాత్రమే ఆధారపడి నేర్చుకోవాల్సిన సంగతులు మేము నేర్చుకొని మరింత నిబ్బరముతో, మరింత నిశ్చయతతో, మరింత ధైర్యము కలిగి ఈ జీవితంలో ముందుకు సాగుటకు సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రభుపేట అందరికి వందనములు. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశముతో ఇప్పటికే మనము ఒక 5 భాగాలను మాట్లాడుకొని 5 వివిధ కోణాలలో ఇదే అంశాన్ని మనం ఆలోచించడం జరిగింది. ఈరోజు మరొక కోణములో ఈ అంశాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ గడిచిన వారంలో దేవుని అభయహస్తం అనేటువంటి టైటిల్తో ఒక ఆన్లైన్ కాన్ఫరెన్స్ కాల్లో నేను వాక్యం పంచుకోవడం జరిగింది. నిజానికి ఆ అంశం చాలా సుదీర్ఘమైనది. అప్పుడు అక్కడ ఉన్న సమయాన్ని బట్టి కొద్దిగా నేను పంచుకున్నాను. మీలో ఎవరికైనా వాక్యము వ్రాసుకోవడం అలవాటు ఉంటే వింటుండగా క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి 6వ భాగం అని వ్రాసుకొని దేవుని అభయహస్తం అనేటువంటి టైటిల్ను కూడా సపరేట్గా ఈ మెసేజ్ కొరకు వ్రాసుకొని దేవుని అభయహస్తం అనేటువంటి అంశంలో ఇది మొదటి భాగం. కన్ఫ్యూజన్ లేకుండా క్యాచ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నా. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అనే ఇప్పుడు నడుస్తున్నటువంటి శీర్షికలో ఇది 6వ కోణం, 6వ భాగం. అలాగే ఒక నూతన అంశాన్ని మీకు పరిచయం చేస్తున్నాను, దేవుని అభయహస్తం. ఇంగ్లీష్లో దీనిని కొంచెం గాడ్స్ అష్యూరెన్స్ అని మనం రాసుకుందాం. దేవుని అభయహస్తం అనేటువంటి ఒక నూతన అంశంలో ఇది మొదటి భాగం. మనకి ఇంకొక 2-3 రోజులలో ఫిలెమోను పత్రిక పూర్తవుతుంది. మనకు ప్రతిరోజు జరిగేటువంటి ఫిలెమోను పత్రిక ధ్యానం ఏదైతే ఉన్నదో అది ఒక 2-3 రోజుల్లో పూర్తవుతుంది. అది పూర్తయిన తర్వాత ఈరోజు నేను మాట్లాడుచున్న దేవుని అభయహస్తం అనేటువంటి అంశములోని మొదటి భాగం తర్వాత దీని కొనసాగింపు ఫిలెమోను పత్రికను ముగించిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. మరి ఇప్పుడు నేను మాట్లాడుచున్నది ఏంటి? దేవుని అభయహస్తం అనేటువంటి టైటిల్లో మొదటి భాగం. దీనికి మరలా మనం ఒక చిన్న టైటిల్ ఇచ్చుకుంటున్నాం, నడుస్తున్నటువంటి శీర్షికకు సంబంధించిన మ్యాటర్ కనుక. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి, అది పాయింట్. క్లియర్ కదా కూర్చున్న వాళ్ళకు కూడా? రైట్. ఈరోజు మనిషి యొక్క జీవితం మనుషుల మధ్య సాగుచున్నటువంటి ఒక బ్రతుకిది. మనుషుల మధ్య మనిషిగా బ్రతుకుతూ ఆ మనుషులతో ఎన్నో సంబంధాలు కలిగి ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం. ఆ సంబంధాలన్నవి మనకెన్నో అనుభవాలు నేర్పిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనం పాఠాలు నేర్చుకుంటాం,
మరికొన్ని సందర్భాలలో మనము గుణపాఠాలు నేర్చుకుంటాం. అంతేనా? కొన్ని సందర్భాలలో సాటి మనిషి మనకు పాఠాలు నేర్పిస్తాడు. అదే మనిషి మరికొన్ని సందర్భాలలో మనకు గుణపాఠాలు నేర్పిస్తాడు. ఇప్పుడు మొదటి వర్తమానంలో కుమారుడు రాజు మాట్లాడుతూ, మనుషులు మనల్ని మోసం చేస్తారు, మనుషులు మాటిచ్చి తప్పుతారు, మనుషులు మనల్ని కష్టకాలంలో విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు అని మోషే గారి సమాధి ప్రస్తావన తీసుకొని వచ్చి మాట్లాడాడు. దాన్ని కూడా కోట్ చేస్తూ నేను ముందుకెళ్తున్నా. ఒక మనిషి తాను జీవించే జీవితంలో అన్నీ ఉన్నప్పుడు మన చుట్టూన్న వాళ్ళు ఒకలా వ్యవహరిస్తారు. ఆ ఉన్నవి పోయిన తర్వాత అదే మనుషులు మనతో మరోలా వ్యవహరిస్తూ ఉంటారు. అది సమాజం. అదేనా రాజు చెప్పింది రోజు మనిషి నైజం అని మాట్లాడాడు, స్వభావం గురించి. కరెక్టే, 100కు 100% అక్షర సత్యం. అది అన్నీ ఉంటే మనుషులు ఒకలా ఉంటారు, ఏమీ లేకపోతే మనుషులు అదే మనుషులే మరోలా చూస్తారు, మరోలా మాట్లాడతారు, మరోలా ప్రవర్తిస్తారు మన విషయంలో. ఉదాహరణకు ఒక తప్పిపోయిన కుమారుని ఉపమానం మనము జ్ఞాపకం చేసుకోగలిగితే, తప్పిపోయిన కుమారుని విషయంలో ఏం జరిగింది? ఆ ఉపమానంలో అన్నీ ఉన్నప్పుడు ఆ బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టుగా స్నేహితులందరూ కూడా ఈ వ్యక్తితో ఉన్నారు. అన్నీ పోయిన తర్వాత ఒంటరి వాడై, ఒంటరి పక్షి అయి, పందులు తినే పొట్టును తినడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే మనుషుల నైజం గురించి ఇక్కడ మనం ఆలోచించాలి. ఈ పాయింట్ని అందరు మనసులో ఉంచుకొని ఒకసారి బైబిల్లో భక్తుడైన యోబు గారిని మనం ఆలోచిద్దాం. ఊజు దేశమందు గొప్ప ధనవంతుడైన, భక్తుడైన, న్యాయవంతుడైన, యథార్థవంతుడైన, దేవుని యందు భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడాయన, చెడుతనమును విసర్జించిన వాడాయన. అలాంటి భక్తుడు 10 మందికి సహాయం చేసి ఉంటాడా, ఎవ్వరికీ సహాయం చేయకుండా స్వార్థంగా బతికి ఉంటాడా అని మీరు ఒక్కసారి ఆలోచించండి. యోబు గారు అన్నీ ఉన్నప్పుడు 10 మందికి చెయ్యి చాచి అన్నం పెట్టి ఉంటాడా లేదా మీరు చెప్పండి. సహాయం చేసి ఉంటాడా లేదా మీరు చెప్పండి. ఆశ్రయం కల్పించి ఉంటాడా లేదా మీరు ఆలోచించండి. ఆదుకొని ఉంటాడా లేదా అని ఒకసారి ఆలోచించండి. అలాంటి భక్తుని గురించి నేను మాట్లాడుతున్నా. అయితే మనకు తెలిసినట్టుగా బైబిల్లో చదువుకుంటున్నట్టుగా దేవునికి సాతానుకు జరిగినటువంటి సవాళ్ళు, దేవుని పరిశోధన, సాతాను శోధన, ఈ రెండిటి మధ్య యోబు గారు చిక్కుకొని అన్నీ కోల్పోయి, కట్టుకున్న భార్యను తప్ప పిల్లలందరినీ కోల్పోయి, చివరికి ఆరోగ్యము పాడై బూడిదలో కూర్చొని అల్లాడుతున్నాడు ఆయన. ఆలోచిద్దాం. అలాంటి పరిస్థితిలో ఆయన స్నేహితులు అని చెప్పుకున్నటువంటి ఒక 3 ఆయన దగ్గరకు వచ్చారు. 4వ వాడైన ఎలీహు అనేటువంటి ఆయన గురించి నేను మాట్లాడడం లేదు, మిగిలిన 3 గురించి. ఆ 3 మాట్లాడినటువంటి తీరును కానీ ఆ గ్రంథంలో మనం చదువుతుంటే, యోబు గారి స్నేహితులైనటువంటి ఆ 3 యోబు గారి విషయంలో వారు మాట్లాడినటువంటి మాటలను, ఆ తీరును చూస్తే అసలు వీళ్ళు ఆయన బాగున్నప్పుడు తట్టుకోలేకపోయారా, ఆ ఎక్కసంతా కూడా ఇప్పుడు కక్కుతున్నారా అని అనిపిస్తుంది. గమనించండి ఒకసారి. ఒక మనిషి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఎదురుకొచ్చి ధైర్యంగా మాట్లాడాలంటే ఎవరికి దమ్ము సరిపోదు. కానీ అదే మనిషి కొలాప్స్ అయిపోతే, అదే మనిషి తన జీవితంలో అన్ని విషయాలలో కూలిపోతే, కృంగిపోయిన స్థితిలో ఉంటే ప్రతి నోరు లేస్తుంది అప్పుడు. ఈజ్ ఇట్ నాట్ అవర్ సొసైటీ? ఈజ్ ఇట్ నాట్ ద నేచర్ వాట్ వి సీ ఇన్ దిస్ సొసైటీ? యోబు గారి స్నేహితులను చూస్తే మనకు అదే అనిపిస్తుంది ఇప్పుడు.
చాలా విషయాలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఈరోజు ఒక స్నేహితుని మాటల గురించి మేము ముందుకు తీసుకొని వస్తున్నా. అతని పేరు బిల్దదు. ఏం పేరు అతని పేరు? బిల్దదు. ఒకసారి యోబు గ్రంథం 18వ అధ్యాయం తెరచి చూద్దాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 18 తీద్దామా? యోబు గ్రంథము 18వ అధ్యాయము మనం చదువుతున్నాం. 18వ అధ్యాయం. ముందుగా పరిచయం కోసం మొదటి వచనం చూద్దాం. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. అతను మాట్లాడుతూ ఆ అధ్యాయంలో ఎలాంటి మాటలు ఆయన మాట్లాడుచున్నాడో ఒకసారి 5వ వచనం చూద్దాం, తర్వాత 6వ వచనం చూద్దాం. వర్స్ నెంబర్ 5 ప్లీజ్. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును చాలు. ఎవరిని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఈ మాట? భక్తిహీనుల దీపం ఆర్పివేయబడును అనే మాట ఎవరిని మనసులో, ఆ కాంటెక్స్ట్లోకి వెళ్ళి, ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి మీరు ఆలోచించి చెప్పండి. యోబు గారిని మనసులో పెట్టుకున్నాడు. అంటే ఈ స్నేహితుడిగా పిలువబడుతున్నటువంటి బిల్దదు యొక్క మనసులో యోబు గారు ఒక భక్తిహీనుడిగా కనబడుతున్నాడు. ఈరోజు నీ దుస్థితికి కారణం నీ భక్తిహీనత అంటున్నాడు యోబు గారితో. అది మర్చిపోకూడదు. భక్తిహీనుల దీపం ఆర్పివేయబడును, వారి జ్వాలలు ప్రకాశింపకపోవును. గమనిస్తున్నారా? అంటే ఒక భక్తుని పరిస్థితి సమాజంలో తలకిందులైతే, ఒకప్పుడు బాగా బతికినటువంటి బతుకుడు ఈరోజు తన పరిస్థితులన్నీ తారుమారైతే, పక్కనున్న మనుషులు ఎలాంటి తీర్పులు ప్రకటిస్తున్నారో చూడండి. డోంట్ యూ థింక్ దట్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్? ఇది తీర్పు కాదా? యోబు, నీ భక్తిహీనతను బట్టే ఈరోజు నీ ఇంటి దీపము ఆరిపోతుంది అని అంటున్నాడు బిల్దదు. అంటే వెలిచూపును బట్టి తీర్పు తీర్చేస్తున్నాడు బిల్దదు. అదేనా? ఇది మానవ నైజం, ఇది మనిషి స్వభావం. మనిషి భక్తిపరుడా భక్తిహీనుడా అని తేల్చడానికి క్రైటీరియా ఏం తీసుకుంటున్నారు? ఆయన కోల్పోయిన ఆస్తిని బట్టి నీకు భక్తి లేదంటున్నారు, ఆయన పోగొట్టుకున్న పిల్లలను బట్టి నీకు భక్తి లేదంటున్నారు, ఆయనకు పాడైపోయినటువంటి తన ఆరోగ్యాన్ని బట్టి నీకు భక్తి లేదంటున్నారు. సో జడ్జ్మెంటల్. 6వ వచనం, వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. ఇదంతా మర్చిపోకూడదు. మీరు యోబు గారిని మనసులో పెట్టుకొని చెబుతున్నాడు ఈ మనిషి ఇదంతా. ఆయన దగ్గరకు వచ్చారు, అయ్యో మా స్నేహితుడి పరిస్థితి ఇలాగైందే, కారణం ఏమై ఉండొచ్చు అని కుదిరితే ప్రార్థన చేయడం, ఆయనను బలపరచడం, ఆయనను ధైర్యపరచడం. పోనీ ఒకవేళ నిజంగానే యోబు గారిది తప్పు ఉంది, ఆ తప్పును బట్టి ఒకవేళ దేవుని క్షమాపణ అడగడం, ఇవి జరగట్లా. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే యోబు గారి మేలును కోరుకుంటున్నట్టుగా వాళ్ళ మాట తీరు, మనకు వారి యొక్క మాటలు వారిని కనపరుస్తున్నాయి. యోబు గారి మేలును కోరుకుంటున్నట్టుగా లేదని. మరి బాగున్నప్పుడు ఏ రోజు వచ్చి మాట్లాడినట్టుగా వీళ్ళ గురించిన చరిత్ర అయితే మనకు లేదు. బాగలేనప్పుడు వచ్చి పుండు మీద కారం చల్లుతున్నట్టుగా నీ భక్తిహీనతే దీనికి కారణం. ఇంకా 12-13 వచనములు చూద్దాము. 12-13 వచనాలు అదే అధ్యాయంలో, వారి బలము క్షీణించిపోవును, వారి బలము క్షీణించిపోవును. ఇప్పుడు యోబు గారి బలం క్షీణించిపోయింది. నేల మీదకి వచ్చాడు, బూడిదలో కూర్చున్నాడు, భయంకరమైనటువంటి కురుపులతో నిండి ఉన్నాడు. ఆయన శరీరములో క్షీణించిపోయినటువంటి బలాన్ని బట్టి యోబు నీవు భక్తిహీనుడు.
ఈ అంశాన్ని నేను ఇప్పుడు తీసుకొని రావడానికి గల ముఖ్య కారణం, ఈరోజు ఈ కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో భక్తులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. అంటే ఈరోజు సేవకులకు, భక్తులకు లేదా విశ్వాసులకు కరోనా రావడానికి వారిలోని భక్తిహీనత కారణమా? ఈ కరోనా వచ్చినప్పుడు శరీరం చాలా నీరసించిపోతుందని బాధితులు చెబుతుంటారు. అంతేనా? వచ్చిన వాళ్ళు షేర్ చేసుకునేటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, చాలా వీక్ అయిపోతున్నారు. ఆ ఫస్ట్ వేవ్లో వచ్చినప్పుడు ఉన్నటువంటి బాధితులు అదే మాట చెబుతున్నారు. సెకండ్ వేవ్లో చెప్పిన వాళ్ళు కూడా ఇంకొక 2 విషయాలు ఎక్కువే చెప్తున్నారు. అబ్బో, ఈ వీక్నెస్ మేము వర్ణించలేమని. బలము క్షీణించిపోతుంది. ఇప్పుడు నా పాయింట్, వీరిలో బలము క్షీణించిపోవడానికి భక్తిహీనత కారణమా? పొరపాటున ఎవరైనా ఒక అడుగు ముందుకేసి క్రైస్తవ సోదరులు, క్రైస్తవ సోదరీమణులు ఈ యొక్క వైరస్ బారిన అందరిలాగే పడుతుండగా బైబిల్పై బురద చల్లడమే ఒక పనిగా పెట్టుకున్న వాళ్ళు, కానీ అబ్బో వీళ్ళు మాటకు ముందు దేవుడు అంటారు, మాటకు తర్వాత దేవుడు అంటారు, ప్రతి మాటకు వాక్యం అంటారు, ప్రతి మాటకు బైబిల్ అని అంటారు. ఏమయ్యాడు ఇలా దేవుడు? నిజంగా వీళ్ళ దేవుడు అనేవాడే ఉంటే ఇలాంటి వైరస్ బారిన వీళ్ళను పడేలా చేస్తాడా? ఒకవేళ అది నిజమైతే ఇంతకు వీళ్ళు భక్తి పొరలా? అంటే దీనికి భక్తికి కనెక్ట్ చేసి వారి భక్తిహీనతను బట్టియే ఇదంతా జరుగుతోంది, వారి భక్తిహీనతను బట్టియే ఇలాంటి ఒక పరిస్థితికి, ఇలాంటి పరిస్థితి వీరికి దాపరించింది అని ఎవరైనా పొరపాటున కొన్ని తీర్పులు ప్రకటిస్తున్నట్టుగా మాటల తూటాలు పేలుస్తుంటే, అలాంటి మాటలు విని మనసు గాయపడి కృంగిపోయే పరిస్థితులు ఎవరైనా ఒకవేళ ఉంటే, ఒంటరిగా, కొంతమంది అయితే కొన్ని చోట్ల స్టక్ అయిపోయారు. తమ వారిని చూడలేక, తమ వారి వద్దకు రాలేక, బయట దేశాల్లో ఇరుక్కుని ఫ్లైట్లు తిరగక, చెప్పడానికి వీల్లేదు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఒక రకమైనటువంటి ఒక ఐసోలేషన్ని అంటే వద్దామని అనుకుంటున్నారు, పాపం దేశానికి రాలేని పరిస్థితి. అవునా కదా? బయట దేశాల్లో స్టక్ అయిపోయి ఇంటి వారిని చూద్దామని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు, రాలేని పరిస్థితులు ఈరోజు కొట్టుమిట్టాడుతుండగా, అలాంటి పరిస్థితుల్లో మా బంధువుల యొద్ద నుంచి కావచ్చు, పరిచయస్తుల యొద్ద నుంచి కావచ్చు, ఇంక ఇతరత్ర ఆఫీస్లో ఉన్నటువంటి మిగిలినటువంటి సహోద్యోగుల నుంచి కావచ్చు, ఎవరైనా సరే ఫెలో బీయింగ్స్, వారి మాటల తూటాలు కొన్ని సందర్భాలలో ఆల్రెడీ పుండుతో గాయపడుతున్న వారిపై కారము చల్లినట్టుగా ఉండి గుండెను పిండేస్తున్నట్టుగా ఉంటే, ఈరోజు ఈ సందేశం మీ అందరి కోసమే అని నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ ఒకప్పుడు యోబు గారు ఎదుర్కొన్నారన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోబు గారు ఎదుర్కొన్న అనుభవం ఏంటి? తన పరిస్థితి బాగలేదు, తన వారంతా దూరం అయ్యారు, కట్టుకున్న భార్యకు ఆయన అర్థం కావట్లేదు, స్నేహితులు అని చెప్పుకుంటున్న వారు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న మాటలు, నువ్వు భక్తిహీనుడు కనుక నీ బలం క్షీణించిపోతోంది. 12వ వచనం, వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును, అది జాగ్రత్తగా గమనించండి. 13వ వచనం, అది వారి దేహ అవయవములను భక్షించును అనే మాట ఉంది చూడండి. అది వారి దేహ అవయవములను భక్షించును. ఈరోజు కరోనా దేని మీద దాడి చేస్తుంది అంటున్నారు? లంగ్స్, ఊపిరితిత్తులు, అవయవం, శరీరములోని ఒక అవయవం, దేహములోని ఒక అవయవముపై ఒక వైరస్ దాడి చేస్తుంటే మరణము కమ్మేస్తోంది. చూడండి కింద, మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును అనందు చూడండి. మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. ఈ మాట తీసుకొని వెంటనే ఈరోజు బైబిలే చెబుతోంది,
ఎవరెవరైతే కరోనా వైరస్ వలన ఈరోజు కృంగిపోతున్నారో, కూలిపోతున్నారో, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో వారందరూ భక్తిహీనులు. అందుకే వారి మీదికి ఈ వైరస్ దాడి చేసింది, దేవుడు పంపించాడు. ఆ వైరస్ వెళ్ళి దేహ అవయవాలను భక్షిస్తోంది, అందువలన వాళ్ళు చనిపోతున్నారు. దీనికి కారణం వాళ్ళ భక్తిహీనత అని బిల్దదు మాట్లాడినట్టుగా మాట్లాడితే, ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఇది దేవునిదా కాదా, కరోనా దేవుడు పంపాడా దేవుడు పంపలేదా అనేది కాదు సబ్జెక్ట్ ఇక్కడ. విశ్వాసులు కరోనా బారిన పడితే మిగిలిన వారు ఇలాంటి మాటలు పేలుస్తున్నారేమో ఒక్కసారి వాళ్ళందరూ ఆలోచించాలని ఈ మాటలు తీసుకొని వస్తున్నాను. పోనీ వాళ్ళు మారరు, వాళ్ళ మాట తీరు అలాగనే ఉంది అనుకుంటే అలాంటి వారి మాటలకు విశ్వాసులు ఎలా స్పందించాలి, అలాంటి వారి మాటలను బట్టి విశ్వాసులు ఏ మనస్తత్వంతో దీన్ని ఆలోచించాలి, ఎలాంటి మైండ్ సెట్ కలిగి వాళ్ళు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ వాక్యము ద్వారా ఈ విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. ఏంటి యోబు గారి పరిస్థితి ఇక్కడ చెప్పాలంటే, ఆయన ఒంటరివాడు. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? భార్య ఉంది కదండి అని అంటారేమో, ఉన్నా ఏముంది అక్కడ ప్రయోజనం? భార్య ఉన్నా ప్రయోజనం ఉంది, చచ్చిపోని కోరుకుంటుంది అక్కడ. పిల్లలు లేరు, ఎవరో ఆయన దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. వచ్చిన ఈ ముగ్గురు స్నేహితులు కూడా వచ్చారే కానీ వచ్చారనే ధైర్యపరుస్తున్నది ఏమీ లేదు. ఒక్క రకంగా యోబు గారు ఒంటరివాడా కాదా మీరు చెప్పండి? ఆ ఒంటరితనంలో బతకడాన్నే నేను కొద్దిసేపు మన భాషలో మాట్లాడుతున్నాను, మనకు తెలిసిన పదాలతో ఐసోలేషన్ లేదా లాక్డౌన్ అంటున్నా. యోబు గారు ఒక కైండ్ ఆఫ్ లాక్డౌన్లో ఉన్నాడు. ఆయన ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ కాదు, తన పరిస్థితులు విధించిన లాక్డౌన్ అది. ఆయన దగ్గరికి ఎవరు రాలేరు, ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళలేడు. ఇది ఐసోలేషన్ అనుకోకపోతే ఏమనాలి? ఒంటరివాడు. ఆ ఒంటరితనములో వీళ్ళొచ్చి మాట్లాడుతున్న మాటలను బట్టి యోబు గారు ఎలా ఫీల్ అవుతున్నాడో, ఆయన పరిస్థితి ఏంటో మరుసటి అధ్యాయంలో, అంటే దాని పక్క అధ్యాయంలో చూద్దాం. 19వ అధ్యాయం. బిల్దదు మాట్లాడిన మాటలకు విశ్వాసి అయిన భక్తుడైన యోబు గారి స్పందన ఎలా ఉందో చూద్దాం. మొదటి వచనం. అంతటా యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు. చాలు. ఏం చేస్తున్నారట? ఆయనను మాటల చేత నలుగగొడుతున్నారు. ఆల్రెడీ కురుపుల చేత నలిగిపోతున్నాడు ఆయన, అంతేనా? అనారోగ్యం ఆల్రెడీ ఆయనను బాధపరుస్తోంది. అలాంటిది ఇప్పుడు వీళ్ళు వచ్చి దేని చేత నలగొడుతున్నారు యోబు గారిని? మాటలట. నిజమే, కొంతమంది బలపరచడం చేత కాదు కానీ బలహీనపరచడానికి మాత్రం ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇప్పుడు మనమున్న సమాజంలో మనం ఆలోచిస్తే, ఒకసారి మీడియా వాళ్ళని ఆలోచించండి. వింటున్నారా జాగ్రత్తగా? మీడియా వాళ్ళని ఆలోచించండి. బలపరిచే మాటలు ఎక్కువ ఉంటాయా, బలహీనపరిచే మాటలు ఎక్కువ ఉంటాయి? మీరు ఆలోచించి చెప్పండి. మీడియా వాళ్ళ గురించి బలహీనపరిచే మాటలే. దేనికోసం అంటే అది చెప్తేనే కదా టీఆర్పీ రేటింగ్ పెరిగేది. కరోనా బారిన పడి ఇంతమంది చచ్చిపోయారు, ఆ ఊరిలో ఇంతమంది చనిపోయారు, ఆ రాష్ట్రంలో ఇంతమంది చనిపోయారు, ఈ దేశంలో ఇంతమంది చనిపోయారు. ఓకే, వాస్తవాలు. పోయిన వారం అంతకుముందు భాగంలో ఒకసారి చెప్పాను నేను. ఏమని? చనిపోతున్న వాళ్ళ గురించి గంటల తరబడి చెబుతున్న మీరు రికవర్ అవుతున్న వాళ్ళ గురించి ఒక అరగంటన చెబితే సొమ్ము ఏం పోయింది? ఇంతమంది రికవర్ అవుతున్నారు, రికవరీ రేట్ ఇలా ఉంది అన్నప్పుడు ఈరోజు కొంతమంది నిపుణులు చెబుతున్నది, వైరస్తో చనిపోయే వాళ్ళకంటే భయంతో చనిపోతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారట. భయం భయం అది చూసారా? కొంతమంది కరోనా రిపోర్ట్లో, మెడికల్ రిపోర్ట్లో పాజిటివ్ అని వచ్చేసరికి విని చచ్చిపోయాడట మనిషి. బాగానే ఉన్నాడు, శాంపుల్ ఇచ్చేటప్పుడు బాగానే ఉన్నాడు, ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేసేటప్పుడు బాగానే ఉన్నాడు, రిపోర్ట్లో పాజిటివ్ అనే పదం చూసి చచ్చిపోయాడట. అంటే భయం చూడండి మనిషిని ఏం చేస్తుందో. మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును, దాని ఆపోజిట్ ఏంటో మీరు ఆలోచించండి. ఇక
చెడ్డ సమాచారము అదే ఎముకలను క్షీణింపజేయదా, బలహీనపరచదా? ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు. సరే, ఇప్పుడు మన పరిస్థితి కొద్దిసేపు పక్కన పెట్టి యోబు గారి సిచ్యువేషన్ మనం ఆలోచిద్దాం. ఆయన పరిస్థితి ఎలాగుందో ఆయన డిస్క్రైబ్ చేస్తున్నాడు చూడండి అక్కడ 14వ వచనం నుంచి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, లాక్డౌన్. ఎస్ ఆర్ నో? నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు, ఇదొక లాక్డౌన్. అంటే ఫోన్లు చేయట్లేదు, వాట్సాప్లో మెసేజ్లు పెట్టట్లేదు. నా ఇంటి దాసదాసి జనులు నన్ను అన్యునిగా ఎంచేద్దరు. వీళ్ళు ఆయన ఇచ్చిన జీతాలతో బతికిన వాళ్ళు ఇంతకాలం, ఈరోజు అన్నీ కోల్పోయాడుగా. నన్ను అన్యునిగా ఎంచేదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను, నేను నా పనివాణిని పిలువగా వాడేమీ పలుకకుండా ఉన్నాడు, లాక్డౌన్. నేను వాని బతిమాలవలసి వచ్చాను, ఐసోలేషన్. నా ఊపిరి నా భార్యకు అసహ్యం, అందుకే నన్ను రూమ్లోనే పెట్టింది. పాయింట్, దీన్ని దాన్ని కనెక్ట్ చేసి మాట్లాడుతున్నా. ఈరోజు ఎలా ఉంది చెప్పండి? ఎక్కడ గడప దగ్గర పెట్టేసి వెళ్తున్నారు. ఎప్పుడైనా ఊహించుకున్నామా బతుకిది? యోబు గారు ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని వేరే సిచ్యువేషన్లో ఆయన అనుభవించాడు. అది గమనించండి ఇక్కడ. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. అంటే పిల్లలు చచ్చిపోయారు కదండి అని మీరు అనుకోవచ్చు. అక్కడ ఆయన పరిస్థితిని డిస్క్రైబ్ చేస్తున్నాడు ఆయన. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. అదే మనం పాట రాసింది. కనిపించని శత్రువే లోనికి వస్తే కనిపించే మిత్రుడే దూరం అవునే. ఎప్పుడైతే వైరస్ లోపలికి వస్తుందో మిగిలిన వాళ్ళందరూ దూరం ఉండిపోతున్నారు. 19, నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. 20వ వచనం, నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రం నాకు మిగిలింపబడి ఉన్నదంటే మొత్తం నా దేహమే క్షీణించిపోయింది, నా అవయవాలన్నీ భక్షింపబడుచున్నవి. నిజమే, కానీ బిల్దదు అనుకున్నట్టుగా నా భక్తిహీనతను బట్టి అయితే ఇది కాదు. నా భక్తిహీనతను బట్టి అయితే ఇది కాదు. మీరు కొన్ని సందర్భాలు గమనించాలి. అంటే ఇప్పుడు కరోనా పక్కన పెట్టండి, కొన్ని సందర్భాలలో సమాజము చేసే నేరానికి మిగిలిన అమాయకులు బలైపోతుంటారు. అవునా? అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ రేడియేషన్. ఈరోజు 4G టెక్నాలజీ వచ్చింది మనకు. 5G టవర్స్ వేయొద్దని చెప్తున్నారు. ఇప్పుడు 5G వద్దు మాకంటున్నారు. ఎందుకు 5G? 4Gకే పక్షులు రాలిపోతున్నాయి. 4Gకే కొన్ని జాతి పక్షులు అసలు ఏమాత్రం అడ్రస్ లేకుండా గల్లంత అయిపోతున్నాయి. అంతెందుకు, పిచ్చుకల గురించి ఆలోచించండి. స్పారోస్. ఒకప్పుడు మన చిన్నతనంలో అయితే పిచ్చుకలు ఇంటి నిండా పిచ్చుకలే, ఎక్కడ సందు దొరికితే అక్కడికి వచ్చి పిచ్చుక వాళ్ళది. ఇప్పుడు చూద్దామన్నా పిచ్చుకలు కనపడట్లేదు. అక్కడక్కడ ఎప్పుడైనా పిచ్చుకలు కనపడితే అబ్బో నేను మరలా పిచ్చుకను చూస్తున్నాననే ఫీలింగ్ కలుగుతోంది. 25 సంవత్సరాల కిందట మనం చూసిన కొన్ని పక్షులు ఈరోజు కనుమరుగైపోతున్నాయి. కారణం ఈ రేడియేషన్. అవి ఏం పాపం చేశాయని ఈరోజు కనుమరుగైపోతున్నాయి? మీరు చెప్పండి. పక్షి పాపం చేయడం వలన జాతి అంతా కూడా ఈరోజు సంహరింపబడుతుందా? మీరు ఆలోచించి చెప్పండి. పక్షులు చేసిన పాపం ఏముంది ఇక్కడ? మనుషులు అభివృద్ధి అన్న పేరిట ముందుకు దూసుకుని వెళ్ళిపోతుంటే దాని వెనక మరి ఒక సునామీలా ముంచుకొస్తున్నటువంటి ప్రమాదాల గురించి నేను మాట్లాడుతున్నాను. రాత్రిపూట్ల సెల్ ఫోన్ తల దగ్గర ఎందుకు పడుకోవద్దు అంటున్నారు? రేడియేషన్. వైఫై ఉండడం వలన బాగానే ఉంది, కానీ వైఫై వలన ఇంట్లో ఒక పెద్ద బాంబు లాంటి ఒక అణుబాంబును పెట్టుకున్నట్టే అని కూడా న్యూస్ పేపర్లలో మనము న్యూస్ వింటున్నాం ఈరోజు. నేను అనేది ఏంటంటే, సరే మన ఇంట్లో సెల్ ఫోన్ వాడట్లేదు ఎవరు, మన ఇంట్లో వైఫై వాడట్లేదు ఎవరు, కానీ బయటంతా రేడియేషనే కదా. ఎన్ని టవర్లు లేవు ఈరోజు. అంటే మన ఆరోగ్యం దెబ్బతినడానికి, కొన్ని సందర్భాలలో మనం క్షీణించిపోవడానికి మనము చేసే నేరాలు ఏముండవు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అయినా మనం అనుభవించక తప్పదు. గత ఏడాది అనుకుంటాను హబక్కూకు గ్రంథం చెప్పేటప్పుడు, లేదా ఏదో గ్రంథం చెప్పేటప్పుడు, హబక్కూకు గ్రంథమే నాకు గుర్తుండి కల్తీ కాలం గురించి మాట్లాడాను.
హబక్కుకే కదా. కల్తీ, మనం కలికాలంలో లేము, కల్తీ కాలంలో ఉన్నామని మాట్లాడాను. కల్తీ, బయట నువ్వు కొనే నూనె కల్తీ, తాగే నీరు కల్తీ, కొనే ఉప్పు కల్తీ. అసలు మనం కొనే ఆహార పదార్థాలన్నీ కల్తీనే ఉన్నాయి. అవి తిని మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక్కడ మనం చేస్తున్న నేరం ఏముంది? రెడ్ చిల్లీ పౌడర్, ఎర్రకారం పొడి, రంగు అయితే ఎర్రగా ఉంది, కారం అయితే లేదు. ఎందుకు? రంగు, అసలు సారం లేదు. అదే హబక్కు గ్రంథంలో చెబుతూ ఒక బాబు గురించి మాట్లాడాను. ఇంజనీరింగ్ చదివించడానికేమో నాకు తెలిసి గుర్తుండి, డిప్లొమా చేయించడానికో ఇంజనీరింగ్ చదివించడానికో కుటుంబీకులు కర్నూలు జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు పంపించారు అబ్బాయిని. బాగా ఆరోగ్యంతో వెళ్ళినటువంటి అబ్బాయి అక్కడ ఆరోగ్యం బాగలేక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకో డౌట్ వచ్చి డాక్టర్లు ఆ అబ్బాయికి టెస్టులు పెడితే క్యాన్సర్ అని తేలింది. ఆ అబ్బాయి క్యాన్సర్ రావడానికి ఆ అబ్బాయి చేసింది ఏంటి అని అడిగితే డాక్టర్లు తేల్చింది ఒకటి, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఈ అబ్బాయి ఈ మధ్య కాలంలో ఏ ప్రాంతంలో అయితే అన్నం తిన్నాడో లేదా భోజనం చేశాడో ఆ ప్రాంతంలో ఉన్న కల్తీ కారణాన్ని బట్టి ఆ అబ్బాయికి క్యాన్సర్ అటాక్ అయింది. కెమికలైజ్డ్ ఫుడ్. అందుకే బయట ఎక్కువ తినొద్దని చెప్తారు చూడండి. ఎందుకు బయట ఎక్కువ తినొద్దు అంటున్నారు? బయట ఆ స్వచ్ఛత లేదు కనుక. తిండి తినడం ఆ అబ్బాయి చేసిన తప్ప, అందును బట్టి ఆ అబ్బాయి క్యాన్సర్ వచ్చిందా? మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఏ మనిషికైనా రోగం వస్తే ఆ రోగం వచ్చినందుకు అతను భక్తిహీనుడు అయిపోతాడు. రోగం వచ్చినందుకు ఆవిడ భక్తిహీనురాలు అయిపోయింది అని మనం అనుకుంటే, ఇప్పుడు నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ అన్నిటికీ నాకు ఆన్సర్లు కావాలి. ఏ పాపం చేశాయని పక్షులు రాలిపోతున్నాయి ఈరోజు అని అడుగుతున్నా నేను. ఏ తప్పు చేశాడని యవనస్తుడు 18-19 సంవత్సరాల కుమారుడు క్యాన్సర్ తగిలించుకొని వచ్చాడు. తాగి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, దురలవాట్లతో ఆరోగ్యం దెబ్బతిన్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ గురించి మాట్లాడట్లా. ఏ అలవాటు లేకున్నా కూడా క్యాన్సర్ రావడం ఏంటి? పిల్లలలో బ్లడ్ తక్కువైపోతుందట. దేనికి బ్లడ్ తక్కువైపోతుందంటే వైఫై కారణం అంటున్నారు ఈరోజు, రేడియేషన్ కారణం అంటున్నారు ఈరోజు. ఆ పసిబిడ్డలు చేసినటువంటి తప్పేంటి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినడానికి? ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంతా? యోబు గారి అనారోగ్యానికి నీ భక్తిహీనతయ్యా కారణం అంటున్నాడు బిల్దద్ అనే మనిషి. దానికి యోబు గారు ఇప్పుడు స్పందిస్తున్నాడు. ఒక రకమైనటువంటి ఐసోలేషన్లో ఉన్నటువంటి యోబు గారు మాట్లాడుతున్నాడు. ఒక రకమైనటువంటి లాక్డౌన్లో ఉన్నటువంటి యోబు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడుతూ 23వ వచనంలో ఆయన ఏం కోరుకుంటున్నాడు చూడండి. నా మాటలు, ఇప్పుడు ఏవైతే ఆయన మాట్లాడబోతున్నాడో అవి, యోబు గ్రంథం 19:23, నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. ఏమైతే ఇప్పుడు నేను పలకబోచున్నానో, ఏమైతే ఇప్పుడు మాట్లాడబోచున్నానో అవి గ్రంథస్థం చేయబడితే చాలా మేలని ఆయన కోరుకున్నాడు. దేవుడు శాంక్షన్ చేశాడు. ఈరోజు ఆయన మాటలే ఈ రీతిగా గ్రంథస్థం చేయబడి మన వరకు వచ్చాయి. అంతేనా? నా మాటలు వ్రాయబడవలెనని నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేను ఎంతో కోరుచున్నాను. దేవుడు ఆమెనన్నాడు అంతే. దానికి 24, అవి ఇనుప పొగరుతో, పొగరు కాదు, అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేను ఎంతో కోరుచున్నాను. భూమి ఉన్నంత వరకు ఈ మాటలు ఉండిపోతాయి. ఇప్పుడు ఇక్కడ భూమి ఉన్నంత వరకు ఈ మాటలు ఉండిపోతాయి. ఇప్పుడు ఇక్కడ గమనిస్తున్నారా? అందుకే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, విందాం, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు విశ్వాసులు ఏ విశ్వాసముతో అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారో కుదిరితే అవి మీరు కూడా ఒక పుస్తకంలో రాస్తే మేలని నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను మీ సహోదరుడిగా. అన్నీ బాగున్నప్పుడు పుస్తకాలు రాయడం కాదు. మీ పరిస్థితులు కంప్లీట్గా ప్రతికూలమైనప్పుడు కుదిరితే ఒక 4 పేజీలలో మీ ఎక్స్పీరియన్స్ రాయండి.
ఎందుకు? రేపొద్దున మీరు లేకున్నా ఆ మాటలు చిరస్థాయిగా ఉండిపోతాయి. రేపొద్దున అవి ఎవరికైనా ఉపయోగపడవచ్చు, అవి ఎవరినైనా బలపరచవచ్చు. ఎంత బాగుందన్నమాట. అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను. ఏం మాట్లాడుతున్నాడు ఆయన చూద్దాం. కింద 25వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడు. పక్కన మిగిలిన స్నేహితులుగా పిలువబడుతున్న వాళ్ళేమో మాటలతో గుచ్చుతున్నారు, మాటలతో చంపుతున్నారు. కానీ ఆయన అంటున్న మాట, నా విమోచకుడు సజీవుడని, తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత, నా చర్మము చీకిపోయిన తర్వాత అంటే చర్మమంతా పోయిన తర్వాత శరీరముతో నేను దేవునిని చూచెదను. ఆ శరీరం మట్టి శరీరం కావచ్చు, లేదా మహిమ శరీరం కావచ్చు. నా చర్మం అంతా పోయినా మరలా దేవుడు నన్ను స్వస్థపరచగలడు అనే విశ్వాసం ఒకటి కనపడుతోంది. లేదా నేను చనిపోయిన తర్వాతైనా మరలా మహిమ శరీరముతో నేను నా విమోచకుడిని నేను చూస్తాను అనేటువంటి ఒక విశ్వాసం కనబడుతోంది. మట్టి శరీరముతో నేను దేవుణ్ణి చూసినా, అంటే దేవుని కార్యాన్ని చూసినా, నా జీవితంలో దేవుడు చేయబోయేటువంటి అద్భుతాన్ని నేను చూసినా, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ శరీరము లేకపోయినా, చర్మం అంతా చీకిపోయినా, అసలు ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టినా, భవిష్యత్తులో మాత్రం నేను నా సజీవుడైన విమోచకుడిని ఖచ్చితంగా నేను చూస్తాను. తొందరపడి మాటలు మాట్లాడిన వాళ్ళందరూ తీర్పు పొందక తప్పదంటున్నాడు. 29వ వచనం, మీరు ఖడ్గమునకు భయపడుడి, తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. జాగ్రత్త, తొందరపడి డిక్లరేషన్లు ఇవ్వకండి. కొన్ని సందర్భాలలో ఎవరైనా మరణిస్తే మిగిలిన వాళ్ళందరూ చూసే చూపును యేసుక్రీస్తు ప్రభువు కూడా దానిని ఖండించినట్టుగా బైబిల్లో మనం చూడగలం. లూకా సువార్తలో ఒక మాట చూద్దాం. ఎవరైనా మరణిస్తే మిగిలిన వారి ఆలోచనలు ఎలాగుంటాయో ఆయన ఎలా ఖండిస్తున్నాడో ఒక్కసారి జాగ్రత్తగా మనం చూద్దాం. 13వ అధ్యాయం లూకా సువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుప్రభుతో చెప్పారంట. ఏమని? గలిలయుల్లో కొంతమంది ఇట్లా చచ్చిపోయారు ప్రభువా, మరణించారు ప్రభువా అని చెబితే ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? అలాంటి చావు వాళ్ళకు వచ్చిందని, అలాంటి మరణం వాళ్ళకి వచ్చిందని, వాళ్ళు మిగిలిన మనుషులందరికంటే పాపులని మీరు అనుకుంటున్నారా? కారు, నో. అదేంటండి, వాళ్ళు పరిశుద్ధులైతే అంత భయంకరమైనటువంటి చావు ఎందుకు వస్తుందండి? వాళ్ళు మంచోళ్ళు అయితే అంత భయంకరమైనటువంటి చావు వాళ్ళకి ఎందుకు వస్తుందండి? నేను ఒక మాట చెప్పంటారా ఈ సందర్భంగా? మా తాతగారు, అంటే మా నాన్న వాళ్ళ నాన్న, ఆయన కుష్ఠరోగుల మధ్య ఎక్కువ పరిచర్య చేశాడు. కుష్ఠరోగులతో ఆయన ఎక్కువ పరిచర్య చేసింది కుష్ఠరోగుల మధ్య. చాలా ఒక అంకిత మనసుతో, అంకిత భావముతో ఆయన పనిచేసినటువంటి వ్యక్తి అని ఆయన గురించి తెలిసిన వాళ్ళు అనేక మంది చెప్తారు. నేను మొట్టమొదటి నా జీవితంలో వాక్యం వినింది ఆయన దగ్గరే. నేను మొట్టమొదటి నా జీవితంలో దేవుని పాట నేర్చుకుంది ఆయన దగ్గరే. అలాంటి ఒక సంపూర్ణ సమర్పణతో ఆయన ఏమంటారు, సేవ చేయడం జరిగింది. కానీ ఆయన మరణించిన సమయాన ఎంతమంది బంధువులు, ఎంతమంది సంతానం, ఆయనకి 8 మంది సంతానం. విషయం ఏంటంటే, ఆయన మరణించినప్పుడు కట్టుకున్న భార్య కానీ, కన్న పిల్లలు కానీ ఎవ్వరు కూడా దగ్గర లేరు. ఆ క్షణాన, ఆ టైంలో
ఆయన మరణించిన చాలా సమయానికి ఆయన మరణ వార్త మిగిలిన వాళ్ళందరికీ తెలిసింది. ఇంట్లోనే మళ్ళీ పని మీద మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక కార్యంపై బయటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆయన మంచం మీద నిర్జీవంగా పడి ఉన్నాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఆయన ఒంటరిగా ఎవరు లేని సమయంలో ఆయన మరణించడం అన్నది దానికి ఆయన భక్తిహీనత కారణం అందామా? జస్ట్ ఒక చిన్న విషయాన్ని నేను కోట్ చేస్తున్నా. ఎలాంటి సేవ చేశాడో నేనే చెప్తున్నానుగా, మనవడిగా చెప్పట్లేదు, ఆయన ఒక సేవకునిగా చూస్తూ నేను మాట్లాడుతున్నాను. యేసుప్రభు చెప్తున్నాడు, కొందరి మరణ వార్త ఆయన దగ్గరకు వచ్చేసరికి వారికి అలాంటి మరణం వచ్చినందుకు, వారికి అలాంటి చావు వచ్చినందుకు వారు మిగిలిన వాళ్ళకంటే పాపులు, మిగిలిన వాళ్ళకంటే భయంకరులు, దుష్టులు, భ్రష్టులు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చేస్తారా? నో అంటున్నాడు ప్రభు. యోబు గారు ఏమన్నారు? తొందరపడి మాటలు జారినందుకు, తొందరపడి మీరు తీర్పులు ప్రకటించినందుకు మీకు తీర్పు తప్పదు అంటున్నాడు. అన్నాడా యోబు గ్రంథంలో 19వ అధ్యాయంలో? మీకు తీర్పు తప్పదు. కొంతమందికి ఉండొచ్చు, భయంకరంగా మరణం రావచ్చు, దానికి మరి చేసిన పాపాలు, చేసిన తప్పులు ఉండొచ్చు, కానీ అది అందరికీ అన్ని సందర్భాలలో అప్లై అవ్వడానికి వీలు లేదు. ఆలోచిద్దాం, ఇంకా కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఎవరు లేని సమయంలో ఒంటరిగా మనిషి బతుకుతున్నప్పుడు, అలాంటి ఐసోలేషన్లో, అలాంటి లాక్డౌన్లో మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలో మరొక్క భక్తుని మనం చూసే ప్రయత్నం చేద్దాం. కోరహు కుమారులు రాసిన కీర్తన, ప్రధాన గాయకుని కొరకు ఆయన పాడాలని వారు రాసినటువంటి కీర్తన, 42వ కీర్తన తీద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథములోని 42వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 42వ కీర్తన. ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది కుమారులు అయినా మనం ఒక వ్యక్తిని మనసులో పెట్టుకొని ఇక్కడ మనము, ఎందుకంటే పాడింది గాయకుడు ఒకడే కనుక, వ్రాసింది వాళ్ళైనా, ఏకవచన సంబోధనతో ఇదంతా కీర్తన కనబడుతుంది కనుక ఒక వ్యక్తిని మనసులో పెట్టుకొని మనం చదువుకుందాం. 42వ కీర్తన మొదటి నుంచి. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అంటే ఏదో సమస్యల్లో ఉన్నాడు ఈ భక్తుడు, అంతేనా? నా ప్రాణము అనే ఏకవచనం ఉంది కనుక మనం కూడా ఏకవచన ధోరణిలోనే మనం మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి అన్న పాయింట్ మీదనే మనం మాట్లాడుకుందాం. అంటే ఈయన ఏదో సమస్యల్లో ఉన్నాడు. ఏంటి ఆ సమస్య అని ఆలోచిస్తే, దేవుని సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉన్నాడట. చూడండి అక్కడ 2వ వచనం కింద మాట, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధికి రాలేని పరిస్థితి, దేవుని మందిరానికి రాలేని పరిస్థితి, అందరితో కలిసి సహవాసంలో కూడుకొని లేని పరిస్థితి. ఏ క్యా హై? లాక్డౌన్ హై, ఐసోలేషన్ హై. క్రీస్తు పూర్వం సుమారు 1000, ఇంకా ముందే చెప్పాలంటే, ఇంకా ముందే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. నేను చాలా సమస్యల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, ఆపదలలో ఉన్నాను, ఇలా ఆపత్కాలంలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితులలో 3వ వచనంలో ఆయన చుట్టూన్న వాళ్ళు ఏమంటున్నారో చూడండి. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచున్నారట. ఏమయ్యాడయ్యా నీ దేవుడు? ఓ దేవుడు 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 అని చాలా చెప్పావుగా మాకు. అలా దేవుని పేరు చెప్పినా నీకే కష్టాలు వచ్చాయి. ఈరోజు దేవుని పేరు చెప్పినా నీకే ఆపదలు వచ్చాయి. ఈ మాట ఇప్పుడు మనము కన్వర్ట్ చేస్తే, ఈ కాలానికి కన్వర్ట్ చేస్తే, ఓ దేవుడు దేవుడు అన్నావుగా, దేవుడు అని చెప్పిన నీకే కరోనా వచ్చింది, మరి ఏం చేద్దాం? అంతేనా?
నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. మంచి పాట ఇది. నేను ఈ కీర్తన పైన ఒక పాట రాశాను. ఇప్పుడు వచ్చే ఆల్బంలో రిలీజ్ అవుతుంది. అది త్వరలో రిలీజ్ అవ్వాలని కోరండి. ఇప్పుడేమో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఆల్బమ్ కోసం అయితే కష్టపడుతున్నాం. లెట్ us see what happens. కానీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఈ ఆల్బంలో ఈ యొక్క కీర్తనపై రాబోతోంది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జ్ఞాపకానికి వస్తున్నాయట 4వ వచనంలో, జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నిజమే, ఎంతోమందిని దేవుని మందిరానికి నడిపించారట ఆయన. కేవలం ఆయన వెళ్ళి ఆయన దేవుని సన్నిధిలో కూర్చోవడం కాదు, ఆయనే ఎంతోమందిని నడిపించాడట. అవన్నీ ఈరోజు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఒకప్పుడు నేను ఆయన సన్నిధికి వెళ్ళిన తీరేంటి, అనేక మంది నడిపించినటువంటి పరిస్థితి ఏంటి. ఈరోజు ఒంటరిగా లాక్డౌన్లో, ఐసోలేషన్లో, దిక్కుదోచని పరిస్థితుల్లో నేను వెళ్ళిన సంగతులన్నీ నాకు జ్ఞాపకంకి వస్తుంటే నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. రైట్, అంతవరకు బాగానే ఉంది. కానీ కృంగిపోతున్న ప్రాణముతో ఆత్మగా ఈ భక్తుడు ఏమని పాఠం చెబుతున్నాడు చూడండి. నెక్స్ట్ మాట, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు. 5వ వచనం, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. ఏంటి ప్రాణమా నీ టెన్షను? ఆత్మగా మాట్లాడుతున్నాడు భక్తుడు. చుట్టున్న వాళ్ళ మాటలతో కృంగిపోతున్నావా ప్రాణమా? చుట్టున్న వాళ్ళు నిన్ను బలహీనపరుస్తున్నారా ప్రాణమా? ఎందుకు నువ్వు తొందరపడుచున్నావు? ఎందుకు నీవు కృంగిపోవచ్చున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎవరితో చెబుతున్నారు ఈ పాఠం చెప్పండి? ఆత్మ అయిన భక్తుడు ఆత్మగా తన ప్రాణానికి నేర్పుతున్నాడు ఈ పాఠం. అంటే ఎవరికి పాఠాలు చెప్పుకోవాలి? మనము మన ప్రాణానికి పాఠాలు చెప్పాలి. తెలుసు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రాణానికి బోధించుకునే తత్వం భక్తుల్లో ఉంటుంది. కొన్ని సందర్భాలలో చుట్టూనటువంటి పరిస్థితులను బట్టి, బాగా విందాం. కొన్ని సందర్భాలలో మన చుట్టూనటువంటి పరిస్థితులను బట్టి, మన చుట్టూనటువంటి వాతావరణాన్ని బట్టి, అలుముకున్నటువంటి సమస్యలను బట్టి మన ప్రాణం కృంగిపోతుంటుంది. ఎంత విశ్వాసులమైనా ఆ టైంలో మనం నేర్చుకోవాల్సిందేంటి? మనము మన ప్రాణానికి పాఠాలు చెప్పాలి. ఒకడేమన్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము, అనేక సంవత్సరముల కోసం నీ ఆస్తి విస్తారంగా నేను సమకూర్చి పెట్టాను అన్నాడు. దేవుడు వెర్రోడా అన్నాడు. అంతే. వెరీ గుడ్ అన్నాడా, వెర్రోడా అన్నాడా? వెర్రివాడా, ఈ రాత్రే నీకు లాస్ట్ నైట్ అవుతుంది, ఈ రాత్రి నీ గుడ్ నైటే నీకు లాస్ట్ నైట్ అని చెప్పాడు. అంతే. లూకాసు వార్తలో, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానములో ఒక ధనవంతుడు తన ప్రాణానికి అలా పాఠాలు చెప్పుకున్నాడు. ఏమని? నీకోసం ఆస్తుంది. ఇంతకుముందు వాక్యాలు విన్నాక అలెగ్జాండర్ గురించి బాగా సంపాదించేసి మొత్తం ప్రపంచాన్ని నా చేతుల్లో నేను పెట్టేసుకొని ఏల్దాం అనుకున్నాడు, కానీ కుదరలేదు. అలాగనే ఇక్కడున్నటువంటి లూకాసు వార్తలో కనబడేటువంటి ఈ ధనవంతుడు అనేటువంటి మూర్ఖుడు ఉపమానంలో దేవుని దృష్టిలో వెర్రివాడు. తన ప్రాణానికి ఏమైతే చెప్పకూడదు అవి చెప్పాడు. కానీ 42వ కీర్తనలో ఒక లాక్డౌన్లో ఉన్నటువంటి కీర్తనాకారుడు, ఒక ఐసోలేషన్లో ఉన్నటువంటి కీర్తనాకారుడు ఏమని చెబుతున్నాడు? నా ప్రాణమా నీవేల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. గమనిస్తున్నారా? స్తుతించెదను. 11వ వచనం సేమ్ అదే. 11వ వచనం అదే కీర్తనలు.
నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఓహో, ఇలా చెప్పుకోవాలా ప్రాణానికి? ఎస్. భయపడిపోతున్న ప్రాణానికి భక్తులు నేర్పుతున్న పాఠాలు అవి. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు ఈ లాక్డౌన్లో, ఈ ఐసోలేషన్లో మన వారికి మనం దూరంగా ఉంటూ కళ్ళతో చూడలేక ఇలాంటి పరిస్థితులలో మనం ఉంటుండగా ఏదైనా కారణం ఈరోజు మనల్ని తినేస్తోందేమో, ఏదైనా ఒక రీజన్ మనల్ని భక్షించేస్తోందేమో, తద్వారా మన ప్రాణము కృంగిపోతుందేమో, మన ప్రాణం తొందరపడుచున్నదేమో, మనం బలహీనులమైపోతున్నామేమో. ఒకవేళ అలాంటి పరిస్థితి అయితే ఈ కీర్తనలో ఈ భక్తులు లేదా భక్తుడు వ్యక్తపరుస్తున్నటువంటి ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ, ఈరోజు నిజంగా దేవుని పిల్లలు మనమైతే మనకు అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి. యోబు గారు ఎలాంటి విశ్వాసాన్ని అయితే వ్యక్తపరిచాడో అదే విశ్వాసం ఇక్కడ వ్యక్తపరచబడుతుంది. నా విమోచకుడు సజీవుడు అన్నాడు. ఇక్కడ కూడా అదే, ఇక్కడ కూడా అదే. మీరు ఆలోచించండి, భక్తులు ఒకవేళ కొద్దిసేపు శారీరకంగా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్న వాళ్ళు వెంటనే పుంజుకొని నిలబడిపోతారు. మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. మీరు ఆ వాయిద్యాల శబ్దం వినపడినప్పుడు నేను నిలబెట్టించిన ప్రతిమకు మొక్కితిరా సరే, లేనంటే అగ్నిగుండంలో పడక తప్పదు అని అన్నాడు. అంతే, త్రోయబడక తప్పదు అన్నాడు నెబుకద్నెజరు. దానికి వాళ్ళు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి? మా దేవుడు ఆ అగ్ని నుంచి రక్షించగలడు అని. నెక్స్ట్ మాట, ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు, మహా అంటే ప్రాణం పోతుంది, అంతేగా. చూద్దాం అన్నమాట. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం ఒకసారి తెరచి చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలోని చివరి మాట నుంచి చదువుకుంటూ కిందికి వచ్చేద్దాం. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు నెబుకద్నెజరు. 16, షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. 17, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. నెక్స్ట్ మాట, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను పర్వాలేదు. అది పాయింట్ ఇక్కడ. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను పర్లేదు, నీ మాటకు తలదించే ప్రసక్తి లేదు. అంటే ఒకవేళ దేవుడు రక్షించకపోతే అగ్నిగుండంలో ఏమవుతుంది? చావు. వాళ్ళు ఏమంటున్నారు? వస్తే రాని ఆ మరణం మాలో భయాన్ని కలిగించేది కాదు, ఆ మరణం మమ్మల్ని దేవునికి దూరం చేసేది కాదు. అమ్మో మరణం వస్తుంది కదా అని నువ్వు చెప్పిన మాట ప్రకారం ఇక్కడ తలకాయ దించే ప్రసక్తి లేదంటున్నారు ఈ ముగ్గురు భక్తులు, దానియేలు గారి స్నేహితులు. ఒకవేళ మీరు ఆలోచించండి, దేవుడు వారిని తీసుకోవాలనుకున్నాడు కాపాడకుండా. అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగోల చావు దానికి కారణం వాళ్ళ భక్తిహీనత అవుతుందా? భక్తిని బట్టి దూకుతున్నారు అక్కడికి, భక్తిని బట్టి చచ్చిపోతున్నారా? హతసాక్షులు అవుతున్నారు. ఒకవేళ చనిపోయి ఉంటే మాట్లాడుతున్నా. అంటే మరణానికి భయపడే జీవితాలు భక్తులవి కాదు అని ఒక యోబు గారు, అక్కడ కీర్తనాకారులు, అండ్ ఇక్కడ ఈ ముగ్గురు స్నేహితులు. అంతేనా? క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి? అది మన పాఠం. మరణం అనేది క్రైస్తవులలో భయాన్ని కలిగించకూడదు. భయాన్ని కలిగించేదైతే అది క్రైస్తవ జీవితం కాదు.
భక్తులు మరణాన్ని చాలా ఈజీగా తీసుకుంటారని ఈ మాటలన్నిటిని బట్టి మనకు అర్థం కావాలి. క్రొత్త నిబంధనలో కూడా చూద్దాం, ఒక సందర్భాన్ని చూసి, ఒక వాక్య భాగాన్ని చూసి మనం ఇంకా బలపడడానికి ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 38, 39 చివరి 2 వచనములందరూ తీద్దాం. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం. ప్రతి ఒక్కరు తీద్దాం బైబిల్ తెరిచి, ప్రతి ఒక్కరు చూద్దాం. చదవండి. 38, 39 వచనాల్లో లిస్ట్ కనబడుతుంది ఒకటి. మరణమైనను లిస్ట్ కనపడుతుందా? మరణమైనను, నెక్స్ట్ జీవమైనను. ఆ లిస్టులో మొట్టమొదట మరణం కనపడుతుంది చూడండి. ఆ లిస్టులో మొట్టమొదట మరణం కనపడుతోంది. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అది భక్తుని మాట. దేవుని నుండి కానీ, ఆయన ప్రేమ నుండి కానీ ఇప్పుడు నేను చదివినటువంటి ఈ లిస్టులో, ఈ జాబితాలో ఉన్న ఏది కూడా నన్ను కానీ మమ్మల్ని కానీ దూరము చేయలేవు, ఎడబాప నేరవు. అసలు ఆ లిస్టులో మొట్టమొదట ఏముందో చదవండి అక్కడ. మరణం. మరణము దేవుని ప్రేమ నుండి మమ్మను దూరము చేయలేదు. భక్తులందరి మాటలు మరణం గురించి ఆలోచిస్తే వాళ్ళు ఏదో అలా ఎడమ చేత్తో నలిపేస్తున్నట్టు ఉంటుంది మరణం. గమనిస్తున్నారా? అసలు ఈ మరణం వస్తేనే కదా రేపొద్దు నేను ప్రభువును చూసేది అన్న ఆలోచనతో బతుకుతుంటారు భక్తులందరూ. నేను ఏమంటానంటే, మనం నిజంగా దేవుని పిల్లలమైతే, నిజంగా బైబిల్ కలిగిన వారమైతే, వాక్యాన్ని ఇష్టపడే వారమైతే, వాక్యాన్ని గౌరవించే వారమైతే, వాక్యమందు విశ్వాసం కలిగిన వారమైతే, నేను అంటాను మనమందరం మన చావుకు సిద్ధపడదాం, మన మరణానికి సిద్ధపడదాం, మన మరణం కోసం ఎదురు చూద్దాం. వింటే విచిత్రంగా అనిపిస్తుందేమో కానీ అది నిజం. మనం ఎదురు చూసినా అది వస్తుంది, ఎదురు చూడకపోయినా వస్తుంది. మనం సిద్ధపడినా వస్తుంది, సిద్ధపడకపోయినా వస్తుంది. ఎలాగో వచ్చేది. ఇట్ ఈస్ ఎనివిటబుల్, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. కంపల్సరిగా ఈ మరణాన్ని మనం ఎదుర్కోక తప్పదు, కాక తప్పదు. అలాంటప్పుడు సిద్ధపడకుండా దాన్ని ఎదుర్కోవడం కంటే సిద్ధపడి ఎదుర్కొంటే ఎంత బాగుంటుంది. బడిలో 10వ తరగతి చదువుతున్నాడు, మార్చిలో పరీక్షలు. సిద్ధపడినా ఎగ్జామ్స్ వస్తాయి, సిద్ధపడకపోయినా ఎగ్జామ్స్ వస్తాయి. మీరు అనొచ్చు ఈ మధ్య ప్రమోట్ చేశారు కదండి అని. ఇవి పక్కన పెట్టండి. ఇన్ రెగ్యులర్ సెన్స్ నేను మాట్లాడుతున్నా, అది ఆలోచించండి. 10వ తరగతి కానీ లేదా ఇంకే పబ్లిక్ ఎగ్జామ్ ఎదుర్కొనే మనిషి కానీ, ఈ విద్యార్థి కానీ, ప్రిపేర్ అయిన ఎగ్జామ్స్ వస్తాయి, ప్రిపేర్ కాకుండా ఎగ్జామ్స్ వస్తాయి. అదేదో ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్స్ ఎదుర్కోవడం కంటే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ని ఎదుర్కొంటే ఎంత బాగుంటుంది? విచ్ ఈస్ బెటర్, యూ టెల్ మీ. విత్ ప్రిపరేషన్ ఆర్ విదౌట్ ప్రిపరేషన్? ఫేసింగ్ ది ఎగ్జామ్స్ విత్ ప్రిపరేషన్ ఆర్ ఫేసింగ్ ది ఎగ్జామ్స్ విదౌట్ ప్రిపరేషన్? విత్ ప్రిపరేషన్. ప్రతి సత్కార్యమునకు దైవజనుడు పూర్ణముగా సిద్ధపడి ఉంటాడట. మరణం కూడా ఒక సత్కార్యమే. అది వస్తేనే కదా ఆత్మకు విమోచన శరీరము నుండి. ఒకవేళ మన వాళ్ళని ఎవరినైనా మనం పోగొట్టుకొని ఉంటే, అంటే దూరం అయి ఉంటే, వాళ్ళు నిజంగా ప్రభువునందు నిద్రించి ఉంటే రేపొద్దున ఖచ్చితంగా వస్తారు. వాళ్ళ ఆత్మ సేఫ్. ప్రభువునందు నిద్రించిన మన కుటుంబీకులు, ప్రభునందు నిద్రించిన మన బంధువులు, ప్రభునందు నిద్రించినటువంటి మన సంఘస్థులు, ప్రభునందు నిద్రించినటువంటి మన పరిచయస్తులు, వాళ్ళ ఆత్మలు సేఫ్. మన ఆత్మలే ఇప్పుడు కొంచెం డేంజర్లో ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రిపేర్ అయి ఉన్నామో లేదో, మనం సిద్ధపడి ఉన్నామో లేదో. అంతేనా?
రోజు గుర్తు చేయమన్నా నేను గుర్తు చేస్తాను, మళ్ళీ ఒక మాట గుర్తు చేస్తున్నా. రోజు గుర్తు చేయమన్నా చేస్తాను, మరలా ఇప్పుడు గుర్తు చేస్తున్నా. ఏంటి ఇది? 2021, 2030 వరకు మనం ఉంటామా? పక్కా గ్యారంటీ. ఇప్పుడు చూస్తున్న స్టాటిస్టిక్స్ చూస్తే 2030 తర్వాత సంగతి 2022నే ఇప్పుడు కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఎస్ సార్ నో. మనం 2030 చూస్తామా లేదా అనేది కొంచెం ఛాలెంజింగ్గానే ఉంది. నేను మొన్నటి వరకు 2050 అనేటోడిని, కొంచెం ఈ మధ్యలో మారు మనసు వచ్చి 2030కి వచ్చేసాయి. లేదు మీరు ఒకవేళ ఫీల్ అవుతే 2050 వరకు వెళ్తాను. ఓకే 2050 అనుకుందాం డెడ్ లైన్. 2050 అంటే ఇంకొక 29 ఏళ్ళు. 29 ఏళ్ళ తర్వాత ఈ భూమి మీద మన చాప్టర్ క్లోజ్. చాప్టర్ క్లోజ్. చాప్టర్ క్లోజ్ అంటే అర్థం ఏంటి? మరణానికి తప్పకుండా ఎదుర్కొంటామని అర్థం. చావు ఏ రీతి వస్తుందో మనకు తెలియదు, రావడం ఖాయం. అందుచేత మా వాళ్ళని నాకు దూరం అయ్యారు, మా వాళ్ళకి నేను దూరం అయ్యాను, అయ్యో అని మనం బాధపడడంలో ఒక అర్థం ఉన్నప్పటికీ రేపు పొద్దున మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే. నిజంగా వాళ్ళు ప్రభువునందు నిద్రించి ఉంటే మనము కూడా ప్రభువునందే నిద్రించి అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. భక్తులు మరణానికల సిద్ధపాటు కలిగినట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఒకవేళ అగ్నిగుణంలో పడిన తర్వాత దేవుడు రక్షింపకపోయినా పర్లేదండి, మాకైతే ప్రాబ్లం లేదు. ఎంత సింపుల్గా మాట్లాడేస్తున్నారు మరణం గురించి వాళ్ళు. శద్రకు మెషాక అబేద్నెగో అనేటువంటి భక్తులు మరణాన్ని ఎంత సింపుల్గా తీసుకున్నారు చూడండి. ఇక్కడ పౌలు భక్తుడు అదే మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను అసలు ఏవి కూడా దేవుని ప్రేమ నుండి మమ్ములను ఎడబాపనేరవు. క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి, క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ ఎలా కనపడుతోంది? మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా మన పాపాలను కడగడానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని పంపి ఆయన రక్తాన్ని చిందింపజేసి ఆయన రక్తమును మనకు అందుబాటులో ఉంచి విశ్వాసముతో ఆయన శిలువ బలి ఆగానే మనం విశ్వసిస్తే ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్తములో మన జీవితాన్ని కడుక్కుంటే మన ఆత్మ సేఫ్. కడుగబడిన తర్వాత బాప్తిస్మ కార్యక్రమం మందు కడుగబడిన తర్వాత వాక్యముతో ప్రతిరోజు మనం ఈ రీతిగా ఉదక స్నానం చేస్తూ మనం ప్రయాణం చేస్తే ఆత్మ సేఫ్. పాపము చేయకుండానట్లు మన హృదయంలో వాక్యమును ఉంచుకొని ప్రయాణం చేస్తే ఆత్మ సేఫ్. అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉంటే ఆత్మ సేఫ్. అలా ఆత్మ సేఫ్ జోన్లో ఉండి మనకు మరణం వస్తే ఆత్మ సేఫ్. మరణమే మేలు, చావు లాభం. గమనిస్తున్నారా? భక్తులు మరణాన్ని ఎలా చూశారు, క్రైస్తవులుగా ఈరోజు మరణాన్ని మనం ఎలా చూస్తున్నాం? వణికిపోదామా? భయపడిపోదామా? అల్లాడిపోదామా? సిద్ధపడదామా? మా ఆత్మీయ సహోదరిమణి బ్లాండీనా అక్కగారు ఒక 2 వారాల కిందట నిద్రించడం జరిగింది. తాను మరణ పడకపై ఉన్నప్పుడు నేను ఒక 2 మార్లు మాట్లాడాను ఫోన్ చేసి. ఏమాత్రం తను ఆయాసపడుతోంది కానీ, తను ఆయాసపడుతోంది, మాటలు పెద్దగా మాట్లాడలేకపోతోంది కానీ మరణ భయం అయితే ఆవిడ వాయిస్లో నేను అస్సలు వినలేదు. మరణానికి తొణకలేదు ఆవిడ. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత బలమైనటువంటి విశ్వాసం. కన్ను మూసేంత వరకు కూడా నాతో మాట్లాడినప్పుడు కానీ, మిగిలినటువంటి సంఘస్థులతో కొంతమందితో మాట్లాడినప్పుడు కానీ, తన పిల్లలతో మాట్లాడినప్పుడు కానీ ఆవిడ కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా కూడా అమ్మో నేను చనిపోతానేమో అని తన మరణం గురించి ఏ క్షణము కూడా ఆవిడ భయపడలేదు. అది సిద్ధపాటు. అలా ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొనే భక్తి మనకు కావాలి. రోజుకొక వార్త వింటున్నాం ఈరోజు మనం.
యావరేజ్గా మనం మాట్లాడితే దాదాపుగా రోజుకొక మరణ వార్త వింటున్నాం కనీసం. అందులో మన పరిచయస్తులు ఎక్కువ మంది మనకు వినపడుతున్నారు వారి గురించి. ఇవన్నీ వింటున్నప్పుడు మనకు అనిపించాలి, నా నంబర్ ఎప్పుడో అని. ఏమనిపించాలి? నా వంతు ఎప్పుడో అని అనుకోవాలంతే, సిద్ధపడాలంతే. వణికిపోవడం కంటే సిద్ధపడడం మంచిది. పౌలు భక్తుడు మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైనా, రాబోవునవైనా అసలు ఏవి కూడా నాకు అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన పరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అంటే మీరు ఆలోచించండి, పౌలు గారి, ఎక్స్క్యూజ్ మీ, బాగా వినండి, ఈ పాయింట్ చెప్పి ముగిస్తాను. పౌలు గారికి పరలోకములో అడుగు పెట్టాలన్న ఆశ కంటే నేను నా దేవునితో ఉండాలి అన్న ఆశ ఎక్కువ ఉంది. అంటే మనం కూడా ఒకటి నేర్చుకోవాలి ఇక్కడ. పరలోకాన్ని ఇష్టపడాలి, బాగానే ఉంది, కానీ పరలోకము కంటే పరలోకంలో ఉన్న మన దేవుణ్ణి ఎక్కువ ఇష్టపడాలి. పరలోకానికి విలువ ఎందుకు? దేవుడు ఉన్నాడు కనుక. నేను అంటాను, దేవుడున్న పరలోకమే మనకు కావాలి, దేవుడు లేని పరలోకం వద్దు. అంతేనా? అంటే రాబోవునవి అయినా, అది పాయింట్ ఇక్కడ చూడండి, రాబోవునవి అయినా, ఉన్నవైనా, రాబోవునవైనా, అంటే రాబోవునవి కంటే నాకు దేవుడే ముఖ్యం. నరకానికి భయపడి దేవుని దగ్గరికి రావడం, పరలోకాన్ని ఇష్టపడి దేవుని దగ్గరికి రావడం, ఇది నిజంగా రావడం కాదు. దేవుణ్ణి నమ్ముకుంటే పరలోకం వస్తుందండి, అందుకే నమ్ముకున్నాను. అంటే పరలోకం ఇవ్వనంటే రావా? మీకు అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? అపవాది గాడితో నరకంలో ప్యాలెస్లో ఉంటారా, దేవునితో గుడిసెలో ఉంటారా? మీకు ఏది కావాలో చెప్పండి. నరకంలో ప్యాలెస్, అపవాదితో ప్యాలెస్, దేవునితో గుడిసె, ఏది బాగుంది? అపవాదితో ప్యాలెస్లో ఉండడం కంటే దేవునితో గుడిసెలో ఉండడమే మనం ఇష్టపడాలి. సరే, నరకం కూడా వదిలేయండి, నరకం కూడా వద్దు, పాయింట్ బాగలేదనుకోండి. అపవాదితో ప్యాలెస్, దేవునితో గుడిసె, మీకు ఏది కావాలో చెప్పండి. దేవునితో గుడిసెనే కోరుకుందాం. అంటే దేవునికి మనం అంత ప్రయారిటీ ఇవ్వాలి. దేవుని దగ్గరికి వెళ్తే బంగారం వస్తుంది, దేవుని దగ్గరికి వెళ్తే ఇంకేంటి నాకు లేనివి వస్తాయి, దేవుని దగ్గరికి వెళ్తే నేను సంపాదించేసుకోవచ్చు, దేవుని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, దేవుని నమ్ముకుంటే పెళ్ళి అవుతుందట, దేవుని నమ్ముకుంటే పిల్లలు పుడతారట, దేవుని నమ్ముకుంటే రోగాలు పోతాయట, దేవుని నమ్ముకుంటే కోర్టు సమస్యలు తీరుతాయట, దేవుని నమ్ముకుంటే డబ్బులు వచ్చేస్తాయట, దేవుని నమ్ముకుంటే ప్రమోషన్లు వచ్చేస్తాయట. ఇవి కాదు, ఏవో వస్తాయని దేవుణ్ణి నమ్ముకోవడం కాదు. అసలు దేవుణ్ణి నమ్ముకుంటే నాకు దేవుడే దొరుకుతాడు, అది విశ్వాసం. ఆ తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని ద్వారా మనలను తన యొద్దకు చేర్చుకోవడానికి ఇష్టపడి ప్రేమించి ఆయనను బలి చేసి ఈరోజు తన ప్రేమను కనపరిచాడు. క్రీస్తు యేసు నందలి తండ్రి అయిన దేవుని ప్రేమ మనలను బట్టి తన కుమారుని నలుగుగొట్టుటకు ఆయనకిష్టమైన ఆ కుమారుడు మనల్ని బట్టి నలిగిపోవడానికి ఇష్టపడ్డాడు. నలగొట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు, నలిగిపోవడానికి ఈయన ఇష్టపడ్డాడు. మారడానికి మనకేంటి నొప్పి ఇక్కడ? అంతేనా పాయింట్? మనం మారి మన హృదయాన్ని దేవునికి ఇచ్చి ఆయనను మాత్రమే మన హృదయంలో ఆయనకు మాత్రమే చోటిచ్చి మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా మన కోసం రాబోతున్న ప్రభు కోసం ఎదురు చూస్తూ సిద్ధపడి, ఆయన రాకడ ముందు జరిగినా మనం సిద్ధంగా ఉండాలి, మనం పోకడ ముందు జరిగినా మనం సిద్ధంగా ఉండాలి. మన చుట్టూన్నటువంటి వాళ్ళు విందాం, మన చుట్టూన్నటువంటి వాళ్ళు ఒకవేళ మాటల చేత ఒక బిల్దదులా కీర్తనాకారుని టార్గెట్ చేసినట్టుగా, ఒక నెబుకద్నెజరు మాట్లాడినట్టుగా మాటల తూటాలు పేల్చి మనల్ని నలిపేద్దామని ప్రయత్నం చేస్తున్నా నలిగిపోకుండా, కృంగిపోకుండా భక్తుల వలె అసలు మరణం అంటే మా లిస్టులో పెద్ద ఛాలెంజింగ్గానే లేదన్నట్టుగా మనం మాట్లాడే అలాంటి విశ్వాసం కలిగి ఆ మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడి, అది 2021లో వచ్చినా నో ప్రాబ్లం, 22లో వచ్చినా నో ప్రాబ్లం, 30లో వచ్చినా నో ప్రాబ్లం, 40లో వచ్చినా నో ప్రాబ్లం, 2050లో వచ్చినా నో ప్రాబ్లం, ఎప్పుడు వచ్చినా నాకు ప్రాబ్లం లేదన్నంత విశ్వాసంతో మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి
పరలోకానికి మనము చేరి మనల్ని కన్న తండ్రితో కలకాలం ఉండడానికి ఒక చక్కని ఆలోచనతో ఈ జీవ మార్గాన ప్రయాణం చేద్దాం. ఆ రీతిగా ఈ మాటల్ని మరింత మనల్ని బలపరిచి నడిపించాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవుడు మరణాన్ని ఈ భక్తులలా చూడాలి అని మనవి చేస్తూ ఈ 6వ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. వచ్చే ఆదివారం మరొక కోణంలో క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అని మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మర్చిపోకండి, దేవుని అభయహస్తం అని దీనికి ఒక టైటిల్ కూడా ఇచ్చాను. ఎందుకు దేవుని అభయహస్తం అని ఇచ్చాను? బాగా విందాం ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. వీళ్ళందరికీ ఒక అష్యూరెన్స్ ఉంది. వినపడుతుందా అందరికీ? వీళ్ళందరి జీవితంలో ఒక అష్యూరెన్స్ ఉంది. దేవుని అభయహస్తం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. యోబు గారు, నా విమోచకుడు సజీవుడు అంటే హీ ఫెల్ట్ ది అష్యూరెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. కీర్తనాకారుడు ఏమంటున్నాడు అక్కడ? నీ దేవుడు ఏమాయనని నా చుట్టూన్న వాళ్ళు అంటున్నారు. నా ప్రాణమా నువ్వు కృంగిపోకు, నా ప్రాణమా నువ్వు తొందరపడకు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. వీ హ్యావ్ దిస్ అష్యూరెన్స్ అంటున్నాడు కీర్తనాకారుడు అక్కడ, లేదా కీర్తనాకారులు అక్కడ. అసలు ఈ అగ్నిగుండంలో పడిన తర్వాత మాకు చావు వచ్చినా చావు రాకపోయినా పర్వాలేదు, మాకు భవిష్యత్తు ఉంది అంటున్నారు ఆ 3 భక్తులు. ఏమంటారు దీన్ని? దేవుని అభయహస్తం, గాడ్స్ అష్యూరెన్స్. మరణమైన, రాబోనవైన, ఉన్నవైన, జీవమైన, దేవదూతలైన అసలు ఏవి కూడా దేవుని నుండి, ఆయన ప్రేమ నుండి మమ్మల్ని దూరం చేయలేవు అని అంటే పౌలు గారు తన జీవితంలో తెలుసుకున్నదేంటి, గ్రహించిందేంటి? దేవుని అభయహస్తం. అంటే నేను క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలనే ఆ టాపిక్ మాట్లాడుతున్నా, దేవుని అభయహస్తాన్ని వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు కనుక ఆ దేవుని అభయహస్తం అనేటువంటి ఒక పెద్ద టాపిక్లో ఇది ఒక పోర్షన్ అని అర్థం చేసుకొని ఈ పోర్షన్ని క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలనేటువంటి శీర్షికలో 6వ భాగంలో వేసుకోండి. దేవుని అభయహస్తం అనేటువంటి ఈ టైటిల్ కింద మొదటి భాగంగా వేసుకుంటే ఫిలెమోను పత్రిక 2-3 రోజుల్లో పూర్తి చేసేస్తాం. ఫిలెమోను పత్రిక అయిన వెంటనే ఈ టాపిక్ కంటిన్యూ చేసి దీన్ని కూడా మనం క్లోజ్ చేద్దాం. సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. తిరిగి రేపు రాత్రి మనము ఫిలెమోను పత్రికలో కలుసుకుందాం. అలాగే రేపు వేకుజామున యథావిధిగా మనకు ప్రార్థన ఉంటుంది జూమ్లో. అలాగే రేపటి నుంచి శనివారం వరకు VBS క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. దగ్గర మనకు 700కు పైగా రిజిస్ట్రేషన్స్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. 700 మందికి పైగా పిల్లలు, నాకు తెలిసి నేను చూసేసరికి 700 పైగా ఉంది నంబర్. ఇంతమంది పిల్లలు 3 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసు పిల్లలకి మన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వారికి మంచి మాటలు చెప్పాలని ఆశపడుతూ, ఇష్టపడుతూ వారి కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులైన వారు పిల్లల్ని కొంచెం అల్లరి చేయకుండా కొంచెం కోఆపరేట్ చేయమని, టీచర్లకు కోఆపరేట్ చేయమని. ఆన్లైన్ కదా, ఎదురుగుంటే మనం చూడొచ్చు, కానీ అందరూ ఆన్లైన్లో ఉంటారు కనుక సహకరించమని దయచేసి మీ పిల్లల్ని సిద్ధపరచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎనీథింగ్ ఎల్స్? దట్స్ ఇట్. మరి దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి ఇచ్చినటువంటి మాటలన్నిటిని బట్టి నేను ప్రార్థన చేసే ముందుగా ఒకసారి అందరూ కూడా మోకరిల్లి విన్నటువంటి మాటలన్నిటిని బట్టి ఇంతవరకు మరణానికి భయపడుతూ ఉంటే, దేవుని పిల్లలుగా మనం భయపడే స్థితిలో ఉంటే మన భక్తిని ప్రశ్నించుకుందాం. భక్తుల జీవితాలను ముందు పెట్టుకుందాం. భక్తుల జీవితాలను మనసులో పెట్టుకొని నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటని ఒకసారి ఆలోచిద్దాం. దేవుని అభయహస్తం మనకు తోడుగా ఉంది అని మర్చిపోకండి. భక్తులకు తోడుగా ఉంది. ఆ భక్తియే మనల్ని కాపాడుతుంది, ఆ భక్తియే మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది అని మర్చిపోకుండా మనము జాగ్రత్త పడదామని సందర్భంగా నేను పిలుపునిస్తూ ఈ ముగింపులో మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క నిమిషం పాటు ప్రార్థనలో ఉండవలసిందిగా ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను. మనల్ని మనం పరిశీలించుకుందాం. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుందాం. మన చుట్టూన్నటువంటి స్వార్థపరుల మాటల వలన మన స్థితిని ఒకప్పుడు చూసి తట్టుకోలేక బిల్దదులా ఆ ఎక్కసునంతటిని ఇప్పుడు వ్యక్తం చేస్తున్నటువంటి వారి మాటలను బట్టి నలిగిపోయే పరిస్థితిలో ఉంటే ఈ విశ్వాసుల మాటలను చూసి బలపడదు. ఈ రీతిగా మన జీవితాలను నిలబెట్టుకుందాం, నడిపించుకుందాం. అందుకోసం దేవుని సహాయాన్ని తీసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ,
జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, పరలోకములో సింహాసనాసీనుడై నిత్యము మహారాజుగా తండ్రి, మాకు తండ్రిగా ఉన్నటువంటి పరమదేవ, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అనే ప్రశ్నకు తండ్రి, మీ భక్తుల జీవితాలను మా ముందుంచి వారి వలె మేము జీవించాలని మీరు మాకు నేర్పిన పాఠాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. వారికి ఉన్నటువంటి విశ్వాసం, వారికి ఉన్నటువంటి నిరీక్షణ, వారికి ఉన్నటువంటి నిశ్చయత, వారికి ఉన్నటువంటి నిబ్బరం ఎల్లప్పుడూ మేము కలిగి ఉండి ఈ భూమి మీద మా మరణాంతము లేదా మా జీవితాంతం, మాకు మరణము సంప్రాప్తి అయ్యేంత వరకు, మాకు మరణం వచ్చేంత వరకు ఇలాంటి విశ్వాసమునే కలిగి చల్లారిపోకుండా తండ్రి మా నిరీక్షణను మేము కాపాడుకొని మీ కుమారుని రాకడ కోసం మేము ఆయత్తపడినట్లుగా సహాయం చేయండి. విన్న ప్రతి ఒక్కరు కూడా వారి మనసుల్లో ఈ యొక్క మాటలను బలంగా నింపుకొని తండ్రి మరింత మెరుగైన స్థితిలో మీ ఎదుట కనబడినట్లుగా సహాయం చేయండి నాయన. రేపు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ఈ రీతిగా శనివారం వరకు తండ్రి జరగబోతున్నటువంటి VBS క్లాసెస్ని కూడా మీ మహిమార్థమై విజయవంతం చేయమని, పిల్లలందరూ చక్కని పాఠాలు విని తండ్రి వారి హృదయాలలో నింపుకొని వయసునందు మాత్రమే కాక మీ జ్ఞానమందు వారు వర్ధిల్లాగున సహాయం చేయండి. సిద్ధపడుతున్నటువంటి ఫ్యాకల్టీని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. బలపరచండి తండ్రి. ఇంకా భవిష్యత్తులో అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము కలిసి చేయనట్లుగా సహాయం చేయండి. సిద్ధపరుస్తున్నటువంటి పిల్లల్ని సిద్ధపరుస్తున్న తల్లిదండ్రులు దీవించండి. సిద్ధపడుతున్నటువంటి పిల్లలను ఆశీర్వదించండి. అందరము కలిసి తండ్రి జీవితాలను కట్టుకొనున్నట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాను. లైవ్లో ఎందరైతే ఈ యొక్క వాక్యమును విని బలపడ్డారో వారందరినీ దీవించమని, రావాల్సిన ఈవులు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యక్షంగా ఇక్కడ కూర్చుని విన్నటువంటి మీ పిల్లలందరినీ బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఇందులో ఎందరైతే పాల్గొని ఉన్నారో వారందరినీ ఆశీర్వదించమని, అన్ని విధాలా మీ కంచెను వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే తండ్రి మా ప్రియులు ఈ యొక్క వైరస్ బారిన పడి బాధపడుచున్నారో వారిని గట్టెక్కించమని ప్రార్థిస్తూ, మరలా మేము కలుసుకునే పర్యంతరం మీ కృపలో భద్రపరచమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధ నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు ప్రేమ కృపా సహవాసములు ఈ రీతిగా చేరి ఉన్నటువంటి మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. సెలవు.